మోషన్ 9th స్టాండర్డ్‌లో ఉన్న చాప్టర్‌ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ మోషన్ అనే చాప్టర్‌లో మనం టెక్స్ట్ బుక్‌లో అబ్జర్వ్ చేస్తే ఒక 6 బుల్లెట్ పాయింట్స్ ఇచ్చారు. నంబర్ 1 బుల్లెట్ పాయింట్. సో, యాక్చువల్‌గా చాప్టర్‌ని అర్థం చేసుకోవటానికి పర్సనల్‌గా స్టూడెంట్ చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. కానీ స్టూడెంట్ తను చేయాల్సిన పనులు చేయకుండా ఊరికే ఎవరో ఏమో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వినటానికే రెడీగా ఉంటారు కదా! అలాంటి ఒక డిపెండెన్స్ మీద ఉండడం వల్ల చాలా వరకు వాళ్ళు సబ్జెక్ట్‌ని అర్థం చేసుకోలేరు. హౌఎవర్ జస్ట్ ఐ యామ్ గోయింగ్ టు గివ్ ద సమ్మరీ ఆఫ్ దట్ చాప్టర్. ఓకే. ఫస్ట్ పాయింట్. మోషన్ ఈజ్ ఎ చేంజ్ ఆఫ్ పొజిషన్. ద ఫస్ట్ పాయింట్. ఫస్ట్ బుల్లెట్. వాట్ వి హావ్ లెర్న్డ్‌లో ఇచ్చిన ఫస్ట్ పాయింట్. మోషన్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ పొజిషన్. ఓకే. ఆర్ చేంజ్ ఆఫ్ పొజిషన్. ఇప్పుడు పాయింట్ ఏంటి? ఒక పొజిషన్ చేంజ్ అయింది అని చెప్తే ఆబ్జెక్ట్ మోషన్‌లో ఉన్నట్టు అంటున్నాడు. అయితే ఇక్కడ పొజిషన్ చేంజ్ అయింది అని మనకెలా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్ట్రెయిట్ లైన్ తీసుకుందాం. ఒక గ్రాఫ్ లాగా. ఇక్కడ ఒక బాడీ ఉంది. టైం గడుస్తున్న కొద్దీ ఇది ఒక ఒక బాల్ అనుకుందాం. ఏ అనే ఒక బాల్ ఆ పొజిషన్‌లో ఉంది. అయితే అది పొజిషన్ చేంజ్ అవుతుందా? లేదా? అనేది మనం చూడాలి. సో, ఆ పొజిషన్ చేంజ్ అవ్వకుండా అక్కడే ఉంటే దాన్ని ఎలా ఉందంటాం? రెస్ట్‌లో ఉంది అంటాం. కానీ పొజిషన్ చేంజ్ అయితే సో, వాట్ వి ఆర్ గోయింగ్ టు సే? ఇట్స్ గోయింగ్ టు సే దట్ ఇట్ ఈస్ ఇన్ మోషన్. ఓకే. ఒకవేళ ఆ బాడీ ఇక్కడికి వచ్చింది అనుకుందాం. కొద్దిసేపు తర్వాత ఇక్కడ వచ్చింది. ఏ అనే బాడీ అక్కడ వచ్చింది. ఇప్పుడు పొజిషన్ చేంజ్ అయినట్టా అంటే యెస్. చేంజ్ అయినట్టే. మరి ఈ పొజిషన్ చేంజ్ అయినప్పుడు ఒకవేళ ఇది ఇలాగే స్ట్రెయిట్‌గా ఇక్కడ వచ్చింది అనేది ఒకటి ఊహించుకోవటం. లేదు దీన్ని త్రో చేసి ఉంటే ఇలా వచ్చేసి ఇక్కడ పడింది అని. అలా ఉంది అని. ఈ 2 రూట్‌లో ఎలాగైనా వచ్చి ఉండొచ్చా అది? ఆ పొజిషన్‌కి? ఏ అనేది ఆర్ ఏ పొజిషన్ నుంచి బి పొజిషన్‌కి ఈ 2 రూట్‌లో ఎలాగైనా వచ్చి ఉండొచ్చా? వచ్చి ఉండొచ్చు. సో, ఇలా వచ్చి ఉంటే ఇక్కడ 2 రూట్‌లు ఉన్నాయి కదా! నంబర్ 1 స్ట్రెయిట్‌గా ఉంది. నంబర్ 2 కర్వ్డ్‌గా ఉంది. ఇందులో షార్టెస్ట్ పాత్ ఏది? షార్టెస్ట్ పాసిబుల్ పాత్ ఏది అంటే ఏం చెప్తాం? ఇక స్ట్రెయిట్‌గా వెళ్ళేదే షార్టెస్ట్ కదా! దీన్ని ఏం చెప్తున్నాము అంటే ఇట్ ఈస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. వి ఆర్ కాలింగ్ ఇట్ యాస్ డిస్ప్లేస్మెంట్. అండ్ ఈ యాక్చువల్‌గా ఒకవేళ ఇలా వెళ్ళి ఉంది ఆ పాత్ అనుకుంటే అక్కడ దాన్ని ఏం అనదర్ నేమ్‌తో పిలుస్తున్నామంటే డిస్టెన్స్. హౌఎవర్ ఇక్కడ మనం చెప్తున్న ఒక 2 పాయింట్స్ ఈ 2 వర్డ్స్ ఏవైతే యూజ్ చేశామో డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ అనేవి ఈ 2 కూడా ఒక విషయాన్ని చెప్పడానికి మనం వాడుతున్నాం. ఏంటది? ద డెఫినిషన్ వాట్ వి హావ్ స్పోకెన్ ఇన్ ద బిగినింగ్. మోషన్ ఈజ్ ఎ చేంజ్ ఆఫ్ పొజిషన్. చేంజ్ ఆఫ్ పొజిషన్. ఏ నుంచి బికి బాడీ చేంజ్ అయినప్పుడు పొజిషన్ చేంజ్ అయింది. కానీ ఆ పొజిషన్ చేంజ్ ఎలా అయింది అని చెప్పడానికి మన దగ్గర 2 వర్డ్స్ ఉన్నాయి. షార్టెస్ట్ పాత్‌లో స్ట్రెయిట్ వేలో పొజిషన్ చేంజ్ అయ్యి ఉంటే అప్పుడు డిస్ప్లేస్మెంట్ అంటాం. యాక్చువల్ పాత్ అదర్ దాన్ ద షార్టెస్ట్ పాత్ ఇన్ ఎనీ అదర్ రూట్‌లో అది అలాగా పొజిషన్ చేంజ్ అయ్యుంటే కూడా మనం ఏం చెప్తున్నాము? వి యూజ్ ద వర్డ్ డిస్టెన్స్. ఒకవేళ అది డిస్ప్లేస్మెంట్‌లో చెప్పినా, డిస్టెన్స్‌లో చెప్పినా మనం మెజర్ చేసే వాల్యూ ఏంటి ఫిజిక్స్‌లో ఫిజికల్ క్వాంటిటీలో అంటే ఇట్ ఈస్ ఇన్ మీటర్స్. సో, ఈ షార్టెస్ట్ పాత్‌ని చెప్పినా, యాక్చువల్ పాత్‌ని చెప్పినా కూడా ఈ రెండిట్లో మనం మెజర్ చేసేది ఎస్ఐ యూనిట్‌లో మీటర్స్. సో, ఇది వచ్చేసి ఈ డిస్ప్లేస్మెంట్ అనేది వచ్చేసి వెక్టార్ క్వాంటిటీ అన్నమాట. దిస్ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. ఇది వచ్చేసి స్కేలార్ క్వాంటిటీ. దిస్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ. అంటే స్కేలార్ క్వాంటిటీ చెప్పినప్పుడు దానికి ఓన్లీ మాగ్నిట్యూడ్ ఒకటి మాట్లాడితే సరిపోతుంది. whenever we said it is a vector quantity, we have to say both magnitude and direction. Both we have to talk. That we need to remember.
సో ఇది ఫస్ట్ పాయింట్కి ఉన్న క్లారిటీ, రైట్? ఇది ఈ పాత్రలోనే ఊహించుకోవాలా, ఇంకేదైనా కాంప్లెక్స్గా మనం చేసుకోవచ్చా అని అంటే, మీరు ఎన్ని పాసిబుల్ కేసులో ఊహించగలుగుతారో ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి ఒక ఆబ్జెక్ట్ చేంజ్ అవ్వటం, దాన్ని మీ పాసిబుల్ కేసులో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. దట్స్ అప్ టు యూ, రైట్? సెకండ్ పాయింట్, ద మోషన్